ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? 2వ దినవృత్తాంత గ్రంథములు 32:8. మాంస సంబంధమైన బాహువే అతని కండ, మనకు సహాయం చేయుటకు, మన యుద్ధములు జరిగించుటకు మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడని చెప్పగా, జనులు యూదారాజైన హిజ్కియా చెప్పిన మాటల యందు నమ్మిక ఉంచిరి. ఇక్కడ అశ్షూరు రాజు గురించి హిజ్కియా తన ప్రజలకు ఇచ్చిన సందేశం. మాంస సంబంధమైన బాహువే తనకు అండ. దేవుని బిడ్డలారా, అశ్షూరు రాజు హిజ్కియా తన పరిపాలనా కాలంలో దాడి చేస్తూ వచ్చినప్పుడు దేవుడు హిజ్కియాకు ప్రేరేపించి జనులను ఏం చేస్తూ వచ్చినాడంట, దేవుని మాటలు తెలియపరుస్తూ వచ్చినాడు. ఏంటిదంటే, అయ్యా మీరు భయపడొద్దు, మాంస సంబంధమైన బాహువే తనకు అండ. మాంస సంబంధమైన బాహువే, బాహు అంటే ఏంటిదంట, బలము, మద్దతు కదా. ఒక మనిషికి ఒక అధికారి యొక్క మద్దతు ఉంటే తను ఎక్కడైనా చలామణి అవుతాడు కదా. అయితే మాంస సంబంధమైనటువంటి మద్దతు ఈ రాజుకు ఉన్నది కదా. ఐగుప్తీయులకు ఫరో యొక్క మద్దతు ఉంది. ఫరో ఎవరు? అన్యుడు. ఐగుప్తీయులు మనుషులే కానీ దేవుళ్ళు కారు అని రాయబడింది. వారు ఐగుప్తీయులు ఎలాంటి వారంట? ఇనుప చెప్పండి దేవుని మాటలు. ఐగుప్తు నలిగిన రెల్లు వంటిది అంట. ఫరో అలాంటి వాడంట. అర్థమైందా? అంటే కనబడేటటువంటి బలం అది మాంస సంబంధమైనది. అయితే తన యొక్క బలం అది. అయితే మనకు మన యుద్ధములు చేయుటకు, మనకు సహాయము జరిగించుటకు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అని అంటున్నాడు. తన యొక్క బలమేమో మాంస సంబంధమైన బాహువు. దేవుడు మనకు కూడా ఒక 5 రకాల బాహువు ఇచ్చినాడు. బాహువు అంటే మద్దతు, బాహువు అంటే అండ, బహు అంటే అనేకులు, బాహు అంటేనేమో మద్దతు లేదంటే బలం. ఒక 5 రకాల బాహువులు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఒక ఓన్లీ రెఫరెన్స్లు చదువుతాను. యెషయా గ్రంథము 33వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ఒక బాహువు కనబడుతుంది. రక్షణ బాహుల్యము అంట. అంటే రక్షణ బాహు అంటే రక్షణ అనేది తన ప్రజలకు సహాయపడేదిగా ఉంటుంది. రక్షణ బాహు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రక్షణను నీకొక మద్దతుగా, నీకొక బలముగా, నీకొక కేడముగా దేవుడు నీకు ఇస్తూ వచ్చినాడు. యేసుక్రీస్తు ప్రభువారు రక్షించే దేవుడు, పాపుల రక్షకుడు. ఇదిగో లోక పాపములను మోసుకో దేవుని గొర్రెపిల్ల. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనక ఆయనకి యేసు అను పేరు పెట్టబడుదురు అంటున్నారు. రక్షకుడు, రక్షణ బాహువును తన ప్రజలకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆయన మనకు రక్షణ బాహువుగా ఉంటాడు. రెండవదిగా చూడండి, కీర్తనల గ్రంథము 51:1 వచనం. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 1వ వచనం. 51వ అధ్యాయము 1వ వచనం. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము అంటున్నాడు. ఇక్కడ కీర్తనకారుడు ఒక బాహువును జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిదంట? నీ వాత్సల్య బాహుల్యమును, అతిక్రమములను. వాత్సల్యత అంటే ప్రేమ. అంటే దేవుని యొక్క వాత్సల్యత దగ్గర దావీదు నడిపించబడ్డాడు. తన పాపంలో తన సాతాను చేత ప్రేరేపింపబడి పడిపోయినప్పుడు తిరిగి ఆ వాత్సల్య బాహుల్యము దగ్గరికి రాగలుగుతూ వచ్చినాడు. పాపంలో వచ్చే జీతం మరణం. అదే దేవుని యొక్క కృపావరం ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అంట. అంటే దేవుని యొక్క వాత్సల్యత దగ్గరికి, దేవుని దగ్గర ప్రేమ దగ్గరికి నేను ఎవరి చేతుల్లో, అయా నీ వాత్సల్య పూర్ణుడవు, నేను నీ చేతుల్లోనే పడతానంటాడు. అంటే వాత్సల్యత బాహుల్యం. మొట్టమొదటిగా రక్షణ బాహు ఇచ్చినాడు. రెండవదిగా వాత్సల్యత అనే బాహువు. దీన్ని బట్టి దావీదు క్షమించబడి తిరిగి రక్షణ ఆనందంలోకి నడిపించబడతాడు. మూడవది చూడండి, మూడవదిగా కీర్తనల గ్రంథము లేదంటే రోమాపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం.
రోమపత్రిక 11వ అధ్యాయం 33వ వచనం. బుద్ధి బాహుల్యము అంట. చూడండి, రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. రోమపత్రిక 11వ అధ్యాయము 33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుల్యములు ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో సఖ్యములు, ఆయన మార్గములెంతో బుద్ధి జ్ఞానముల బాహుల్యము. అంటే ఈ బుద్ధి జ్ఞానం అనేది కూడా తన ప్రజలకు మేలు చేసేదిగా ఉంటుంది. మాంస సంబంధమైన బాహువే అసూరు రాజు యొక్క అండ. కానీ మన అండ ఏంటిది? మన మద్దతు ఏంటిదంటే రక్షణ బాహు, వాత్సల్యత అనే బాహు. మూడోదిగా బుద్ధి జ్ఞానము బాహుల్యములు ఎంతో గంభీరములు అంట. ఈ బుద్ధి జ్ఞాన బాహుల్యము ఒక స్త్రీ కనబడుతుంది. అబీగయలు అనే స్త్రీకి. నాబాలు మోటివాడు దావీదుకు సైన్యమునకు తిరస్కరించిన తర్వాత దేవుని యొక్క కోపమునికి, రాజు యొక్క కోపానికి లోనైపోయి కుటుంబం ఎంతో నష్టపోతున్న స్థితిలో అబీగయలు బుద్ధి జ్ఞానము ద్వారా ఆ ఉగ్రత నుండి తప్పించబడుతుంది. దేవుని బిడ్డల బుద్ధి జ్ఞాన బాహుల్యము అంట. రెండోదిగా సొలొమోను కూడా దేవుని యొక్క బుద్ధి జ్ఞానమును బట్టి 40 సంవత్సరాలు నెమ్మదిగా శాంతి సమాధానముగా శత్రువు యెరూషలేము మీద కానీ దేవుని ప్రజల మీద కానీ రాకుండా ఆ బుద్ధి జ్ఞానములను బట్టి సొలొమోను నడిపించబడ్డాడు, పరిపాలన చేయబడుతూ వచ్చినాడు. మాంస సంబంధమైన బాహువేతనకు అండ, మనకైతే రక్షణ బాహు. రెండోదిగా వాత్సల్యత అనే బాహం. మూడోదిగా బుద్ధి జ్ఞానం అనే బాహు. ఈ బుద్ధి జ్ఞానములను బట్టి సొలొమోను 40 సంవత్సరాలు నెమ్మదిగా ఉన్నాడు. నాలుగో రకమైన బాహు ఏంటిది? యెషయా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 10వ వచనం. యెషయా గ్రంథము 52:10. సమస్త జనులు కనులెదుట యెహోవా తన పరిశుద్ధత బాహును బలపరిచి ఉన్నాడు. భూదిగంత నివాసులందరూ మన దేవుని రక్షణను ఏంటిదంట? యెహోవా పరిశుద్ధత బాహు. నాలుగోదిగా ఏంటి? దేవుని పరిశుద్ధత అనే బాహు. పరిశుద్ధత కూడా ఒక మనిషికి అండ. యోసేపుకు దేవుని యొక్క పరిశుద్ధతయే యోసేపును గొప్పగా చేసింది. అందుకని యోర్దాను నీళ్లు ఆరిపోవడానికి గల కారణం ఏంటిది? యాజకుల యొక్క అరికాళ్ళంట ఆ యోర్దాను నదికి తాకగానే నీళ్ళు ఏమైపోయినాయి? ఏకరాశిగా అయిపోయినాయి. వాళ్ళు క్షేమంగా. ఆ యాజకులు ఎలాంటి వారంట? పరిశుద్ధులు. పరిశుద్ధత బాహుయే మనకు అండ. దేవుని బిడ్డలారా, మనం పరిశుద్ధంగా ఉన్నప్పుడు అదే మనకు బలం, అదే మనకు అండ, అదే మనకు ధైర్యం. శత్రువు సిగ్గుపరచబడడానికి అదే మనకు బలాన్ని ఇచ్చేదిగా కనబడుతుంది. దేవుని యొక్క పరిశుద్ధత బాహువు అంట. అది ఎంతో విలువైనది అంటాడు, ఎంతో గంభీరమైనది అంటాడు. అది మనకు బయలుపరిచి ఉన్నాడు. ఏ బాహు? పరిశుద్ధత అనే బాహు. పరిశుద్ధతను బట్టి యోసేపు దీవించబడ్డాడు. పరిశుద్ధతను బట్టి దానియేలు 3వ రాజుగా ఎన్నిక చేయబడ్డాడు. పరిశుద్ధతను బట్టి యాజకుల యొక్క అరికాళ్ళు యోర్దాను నదికి తాకగానే నీళ్లు ఏకరాశి అయిపోయినాయి. పరిశుద్ధత అనే బాహు. 5వ బాహు ఏంటిదో తెలుసా? రోమపత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5:17. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నవాడుగా పిలుచువాడన్న దేవును. రోమపత్రిక ఇక్కడ రాయబడుతుంది ఒక దగ్గర, కృపా బాహుల్యము దేవుని యొక్క. ఇక్కడ 5వదిగా కృపా బాహుల్యము అంటే ఏంటిదంట? బాహు అంటే కృప. సమయం ఎక్కువైపోతుంది. కృప అనేటువంటి బాహు. ఈ కృపయే మనల్ని ఏం చేస్తుందంట? బయలుపరుస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ కృప మనల్ని ఏం చేస్తుందంట? నడిపిస్తుంది. హన్నాకు ఈ కృప ఏం చేసింది?